కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యాపారరీత్యా కలుసుబాటుతనంగా ఉంటుంది. అయితే ఆరోగ్యరీత్యా మటుకి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. సర్జరీ దాకా వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు. దూర ప్రాంతం నుండి బంధువులు రావడంతో విభేదాలు, మనస్పర్ధలు, భూ సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బందులు అనే అవకాశం గోచరిస్తోంది. కోర్టు వ్యవహారాలు కాస్త చికాకు పెడుతుంది. ఏదేమైనా సరే ఇంకా మనకు సంబంధం లేదు, మన పని మనం చేసుకుపోదాం అని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అది అనుకూలంగా ఉండదు. ఖర్చులు మటుకి చాలా విపరీతమైన ఖర్చులు ఉంటుంది. రూపాయికి 25 రూపాయలు ఖర్చు ఉండే అవకాశం ఉంది. ఏదైనా సరే మనం ముందుకు వెళ్ళాలి అనే భావన ఉంటుంది. కానీ మీరు కేర్నెట్స్ నడుస్తుంది. ప్రతి ఒక్కటి నిదానంగా వెళ్ళడం, ఇవాళ అనుకున్న పని 10 రోజుల తర్వాత అవ్వకపోవడం ఇటువంటివి ఉంటాయి. ఉద్యోగంలో మటుకి చాలా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగం ప్రయత్నాలు ఎంత చేసినప్పటికీ ఉద్యోగం రాక ఉండడం, లేదా ఉద్యోగంలో ఉన్నవారికి ఉద్యోగంలో మెంటల్ స్ట్రెస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. ఒకసారి ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగం ప్రయత్నం చేద్దాం అనే ఆలోచన కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నా ఇలాగే ఉంటుంది, వేరే చోటికలను ఇలాగే ఉంటుంది. దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యని ఎలా అధిగమించాలో ఆ ఆలోచనతోటి ముందుకెళ్ళాలి. మీరు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, చేసే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యరూపం దాలుస్తాయి. మంచి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలుసుబడుతనంగా ఉంటుంది. సంతానం సంబంధించిన వ్యవహారాల్లో కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ఒక శుభవార్తను వినగలుగుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అంత అనుకూలంగా లేదు. రావాల్సిన బెనిఫిట్స్ రాకపోగా నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. వైద్య వృత్తుల్లో ఉన్న వారికి మటుకు చాలా అనుకూలంగా ఉంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు ఒక మాదిరిగా ఉంటుంది. కుట్టు మిషన్ నడిపే వారికి, పూజా ద్రవ్యాలు నడుపుకునే వారికి, అదేవిధంగా కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, చిన్న హోటల్స్ నడిపే వారికి మధ్యస్థానంగా ఉంటుంది. అదేవిధంగా కల్తీ ఆహారం తినడం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. అదేవిధంగా విద్యార్థులు విద్య పట్ల ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నప్పటికీ వేరే ఇతర యావిగేషన్ వల్ల చదువు శ్రద్ధ అనేది తగ్గుతుంది. అదేవిధంగా పై చదువుల కోసం చదువుకుని వెళ్దాం అన్నప్పుడు ఈ లోపల ఏదో ఉద్యోగం రావడం, అది ఉద్యోగం చేసేసుకుందాం, తర్వాత చదువుకుందాం లేనే నెగ్లిజెన్సీ కూడా ఉంటుంది. స్నేహితులకు దూరంగా ఉండడం, అందరూ మనవాళ్ళే అనుకోవడం, దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రతినిత్యం లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయడం, శనివారం నాడు, మంగళవారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశివారు అష్టముఖి రుద్రాక్ష మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ధనం పరంగా ఎక్కువ ఖర్చు అవుతున్న వారికి ఈ రుద్రాక్ష వేసుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం అనేది లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.